నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అవి పేరుకే ఫార్మసీలు, నిబంధనలు తొంగలు తొక్కేస్తున్నారు, అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. ప్రముఖ ఫార్మసీ అపోలోపై ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బి ఫార్మసీ సర్టిఫికెట్ ఒకరిది, అమ్మే వ్యక్తి మరొకరు అంటూ వచ్చిన ఫిర్యాదులపై బీఆర్కే ఫోకస్ పెట్టింది. బీఆర్కే న్యూస్ నిఘాలో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. సర్టిఫికెట్ ఒకరిది, మందులు అమ్మేది మరొకరు అని కొన్ని ఫార్మసీలలో తేలింది. అంతేకాదు, సర్టిఫికెట్ దారుడు దగ్గర నుంచి రెంటెలకు తీసుకుని నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్న డ్రగ్స్ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అపోలో ఫార్మసీ సిబ్బంది ఒప్పుకుంటున్నారు. పొరపాటున ఒకదానికి బదులు మరొక డ్రగ్ ఇస్తే ఏం జరుగుతుంది? ప్రాణాలు పోతే తిరిగి ఇస్తారా? డబ్బులే కావాలా? ప్రాణాలకు విలువ ఇవ్వరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ వాదనలు అపోలో ఫార్మసీ ఖండించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, నిజంగానే ఫార్మసీలో ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? సర్టిఫికెట్ ఒకరిది, షాపులు నడిపేది మరొకరు అంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. సో ఇందులో ఫ్యాక్ట్ ఎంత, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? అసలు రెండు తెలుగు రింగ్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు కూడా వెలుగు చూశాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అపోలో ఫార్మసీ. అపోలో ఫార్మసీ అంటే ఒక బ్రాండు. అటువంటి అపోలో ఫార్మసీయే అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే మనం అపోలో హాస్పిటల్కి వెళ్తాం, అపోలో ఫార్మసీకి వెళ్తాం. అలాంటి అపోలో ఫార్మసీలోనే అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు, ఎవిడెన్స్ తో ఈ రోజు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ లో విస్తుపోయే వాస్తవాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. బీఆర్కే న్యూస్ కు సంబంధించినటువంటి రిపోర్టర్స్ అందరూ కూడా అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సేకరించడం జరిగింది. అపోలో ఫార్మసీలో మందులు అమ్మకాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా అమ్మకాలు చేపడుతున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి అనుమతులకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే బీఫార్మసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. బీఫార్మసీ సర్టిఫికెట్ లేనిదే ఔషధాలు అమ్మకాలు జరపకూడదు. మరోవైపు ఫుడ్ అనుమతి, ఏదైతే ఫుడ్ కు సంబంధించినటువంటి మెటీరియల్స్ అమ్మకాలు చేస్తున్నారు కాబట్టి లేబర్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగా ట్రేడ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. కానీ అపోలో ఫార్మసీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఎవడ్రా అడిగేది అన్న తీరులో ఇష్టానుసారంగా ఔషధాలు అమ్మకాలు చేపడుతున్నా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి డ్రగ్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కాసులకు కక్కుర్తిపడి చోద్యం చూస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపోలో ఫార్మసీల్లో ఉన్నటువంటి మందులు డాక్టర్ స్లిప్ లేకుండా ఎవరు కూడా అమ్మకాలు చేయకూడదు. కేవలం యాంటీబయాటిక్స్ సంబంధించి కొన్ని ఔషధాలకు సంబంధించి డాక్టర్ స్లిప్ ఇస్తే మాత్రమే అమ్మకాలు చేపట్టాలి. కానీ అపోలో ఫార్మసీ బరి తెగించి ఇష్టానుసారంగా నచ్చిన మెడిసిన్ ని, నచ్చిన డ్రగ్ ని నచ్చినట్లు అమ్మేస్తున్నారు. కేవలం కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా అమ్మేస్తున్నటువంటి అపోలో ఫార్మసీ అక్రమాలకు సంబంధించి ఈ రోజు బీఆర్కే న్యూస్ పక్కా ఆధారాలతో, ఎవిడెన్స్ తోటి వార్తను టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మా బీఆర్కే ప్రతినిధులు అపోలో ఫార్మసీ దగ్గరికి వెళ్ళినప్పుడు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి బి ఫార్మసీ సర్టిఫికేట్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. వేరొకరు సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వీళ్ళు దందా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా బీఆర్కే న్యూస్ ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాన్ని ప్రసారం చేస్తుంది. అంటే ఏ స్థాయిలో అపోలో ఫార్మసీ బరి తెగించిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ కూడా, మరికొంతమంది మా ప్రతినిధులు కూడా లైవ్ లో అందించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. మొత్తంగా అపోలో ఫార్మసీలో ఏం జరుగుతుంది అంటే అడిగిన మందులే ఇస్తున్నారా, లేదా దానికి ప్రత్యామ్నాయంగా మరొక మందులు ఇస్తున్నారా? అసలు అక్కడ ఫార్మసీని వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ తోనే నడిపిస్తున్నారా? ఒకరి సర్టిఫికేట్ ఒకటి నడిపించేది మరొకరిది అంటూ కూడా చాలా
విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, మీరు చెప్పండి, అపోలో ఫార్మసీకి వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది నుంచి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, అసలు అక్కడ ఏం జరుగుతుందో వారి నుంచి ఏం తెలుసుకున్నారు మీరు? అపోలో ఫార్మసీ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు వేల సంఖ్యలో మెడికల్ షాపులు నడుస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాము. అపోలో ఫార్మసీలో ఏదైతే నియమ నిబంధనలకు లోబట్టి బీఫార్మసీ చేసిన వాళ్ళ సర్టిఫికేట్ ద్వారా ఈ షాపులు రన్ చేసిన పరిస్థితి. అయితే అపోలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా షాపులు బోలెడు షాపులు పెట్టడంతో సర్టిఫికేట్లు ఒకరివి, ఏదైతే అపోలో షాపు నిర్మాణాలు ఒకరిగా నడుస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించిన పిఆర్కే న్యూస్ క్షేత్ర స్థాయిలో అన్ని రిపోర్ట్లు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాకు సంబంధించి, కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తున్నట్లయితే కర్నూలు, నంద్యాలలో ఈ 2 జిల్లాలలోనే అపోలో మెడికల్ షాపులు అనేకం వెళ్తాయి. ఇక్కడ ఏదైతే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రధానంగా మందులు ఏదైతే మెడికల్ బోర్డు నిబంధనలకు లోబడి లేదా వైద్య అంతరంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు ఇవ్వాల్సి ఉంటే అలా కాకుండా అంటే మెడికల్ షాప్ నిర్వాహకులే అంటే ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా భయంకరమైన లేదా ప్రమాదకరమైన ఔషధాలు కూడా అమ్ముతున్న పరిస్థితి స్థానికంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి అంటే డ్రగ్స్ అధికారులు ఏదైతే ఈ మెడికల్ షాపులపై ఒక నిఘా ఏర్పాటు చేసి, ఒక తనిఖీ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని డ్రగ్స్ అధికారులు అపోలో వాళ్ళతో చేతులు కలిపి అదేవిధంగా నెల ఇచ్చుకున్న మామూలకు లోపలి అపోలో వైపు పరిస్థితిలో మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఎందుకు ఈ విధంగా డ్రగ్స్ మేజర్ గా ఏదైతే అపోలో హాస్పిటల్స్ ఇంత ముందు మనం చూసాం, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ పెట్టి జనాన్ని దోపిడీ చేసిన పరిస్థితిలో అందరికీ తెలిసింది. అంతటితో ఆగకుండా ఏదైతే మొత్తం జిల్లా, మండల స్థాయి, తాలూకా స్థాయిలో కూడా అపోలో మెడికల్ షాపులు అంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా పెట్టి ఇక్కడ అనేక మంది బీఫార్మ్స్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంది. వాళ్ళకి నెలకు 1000-1500 సర్టిఫికేట్ కు అంటే అత్తే ఇస్తూ ఆ సర్టిఫికేట్ ద్వారా అనేక షాపులు ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే మెడికల్ రంగంలో లేదా మెడికల్ షాప్ లో రంగంలో అపోలో ఒక ఏదైతే బాధ్యతగా లేదా ఒక లీడర్ గా ఉన్న పరిస్థితులు మనకు తెలుస్తా ఉంది. తక్కిన మెడికల్ షాపులు ఏదైతే వ్యక్తిగతంగా చాలా మంది బీఫామ్ చేసిన వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకుంటే అంటే అట్లాంటి వాళ్ళపైన డ్రగ్స్ అధికారుల తీరు ఒక రకంగా ఉంటుంది. అదే అపోలో మెడికల్ షాపుల పైన డ్రగ్స్ అధికారుల యొక్క ప్రవర్తన మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే స్టేట్ వైడ్ గా అంటే లంసమ్ గా ఒకేసారి మామూలు అందుతాయి కాబట్టి ఇవ్వరు కాబట్టి ఈ అపోలో మెడికల్ షాపుల పట్ల చూసి కూడా తనంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు వ్యవహరిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా మనుషుల యొక్క ప్రాణాలతో ఏదేమైనా కూడా ఈ రోజుల్లో మెడిసిన్ లేదే మనిషికి లేదు కాబట్టి మెడిసిన్ ఎంత అవసరమో అది మోతాదుకి మించి లేదా అనర్థాలకు ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే అంతే ప్రమాదము. అయితే ఆ ప్రమాదాన్ని అపోలో ఫార్మసీ సిబ్బంది కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు పట్టించుకోవట్లే, గుర్తించట్లే. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వ్యాపారమే ముఖ్యం కాబట్టి, లాభాలే ముఖ్యం కాబట్టి ఏదైతే 10 రూపాయల వస్తువులు 100 రూపాయలు కూడా అంటబెడుతూ కట్టబెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కొన్ని టాబ్లెట్స్ ఏవైతే అంటే ప్రమాదకరంగా ఉండి మత్తు కలిగించే టాబ్లెట్స్ కూడా విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ నిషేధిత ఔషధాలు కూడా అపోలో ఫార్మసీలో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. మాత్రం దందా జరుగుతుందంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ లో ఏదైతే స్టేట్ వైడ్ గా ఒక జిల్లా లేదా తాలూకా పరిధిలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల వైడ్ గా ఏదైతే డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళతో అక్కడి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఈ అపోలో ఫార్మసీ అవినీతి దందాకు సాక్షాత్ అధికారులే కూడా ద్వారాలు తీసినట్లు లేదా అధికారులే ఒత్తాసు కలిగినట్లు మనకు తెలుస్తా ఉంది. స్థానికంగా ఏదైతే మనం ప్రశ్నించినప్పుడు కొన్ని అంశాలు ఏదైతే సిబ్బంది కూడా అంటే ఏదైతే మనకు సూటిగా చెప్పుకోకుండా కొంత బదలాయిస్తూ అలా లేదు ఇలా లేదు అని కొంచెం దాటవేత జరిగేది కూడా మనం చూసాం. చాలా మంది ఏదైతే ఆస్మాకు సంబంధించిన కొందరు అంటే దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటి అంటే ప్రమాదమైన డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అవి ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుండి తీసుకోవాలి. అలా కాకుండా చాలా మందికి గతంలో ఏదైతే మనం 4 నెలల క్రితం బీఆర్కే న్యూస్ లో ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇలా అపోలో తో పాటు కొన్ని మెడికల్ షాపులు ఇలా నిషేధిత డ్రగ్స్ అమ్ముతూ మనుషుల ప్రాణాలతో ఆడుతున్నట్లు మనకు వెలుగులోకి వచ్చింది. ఇదే అంశాన్ని మనం ప్రశ్నిస్తే అంటే అపోలో నిర్వాహకులు కొంత ఏదైతే అంటే సర్ది చెప్పుకునే పరిస్థితి లేదా తమకు తాము సమర్థించుకునే పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, ఎక్కడో దూరంగా ఉంటారు, బలవంతం చేసి అడుగుతారు కాబట్టి ఇవ్వని పరిస్థితుల్లో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు.
అయితే ఎవరు బలవంతం చేసినా ఎవరు అడిగినా ఇచ్చేస్తారనేది ఇక్కడ మనకు క్వశ్చన్ గా మిగిలింది. ఇలాంటి పొరపాటు చేయడం వల్ల అక్కడ మనిషి ప్రాణాలతో చెలగాట మారుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికైనా ఈ డ్రగ్స్ వాళ్ళు ఏదైతే బీఆర్కే న్యూస్ 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ వైడ్ గా ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రైవ్ చేపట్టింది, అదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా బీఆర్కే న్యూస్ ప్రజాప్రతినిధులు ఈ అపోలోలో జరుగుతున్న అవినీతి దందా అక్రమాలు కావచ్చు, లేదా సర్టిఫికేట్ ఒకరివి, లాభాలు ఒకరివి, షాప్ ఒకరిది, దుకాణం ఒకరిది, అలాగే ప్రిస్క్రిప్షన్ లేకుండా అంటే ఇష్టానుసారంగా మెడిసిన్ ఇస్తున్న పరిస్థితులపై డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇందులో అనేక అంశాలు వచ్చాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అపోలో యాజమాన్యాన్ని ఏం చేస్తా ఉంది, అపోలో యాజమాన్యానికి ఏదైతే డ్రగ్స్ ఎలా కొమ్ము కాస్తా ఉంది, ఈ విషయంలో ఏదైతే పర్యవేక్షణ లేదా తనిఖీ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు. రైట్, మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ అపోలో ఫార్మసీకి సంబంధించి ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సిబ్బంది కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే వాస్తవ పరిస్థితుల్లో అపోలో ఫార్మసీకి సంబంధించిన ఒక నిజాలు అనేది కూడా బీఆర్కే న్యూస్ అయితే వెలుగులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో అపోలో ఫార్మసీలో ఏదైతే పూర్తి స్థలం అయితే సిబ్బంది కావచ్చు, అదే విధంగా ప్రిస్క్రిప్షన్ లో లేకున్నా కూడా పూర్తి స్థలం అయితే ఈ యొక్క మెడిసిన్ కూడా ఇవ్వడం అనేది చాలా దారుణం. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కరెక్ట్ గా ఉంటే ఏదైతే ఆ ప్రిస్క్రిప్షన్ సంబంధించిన మెడిసిన్ మాత్రమే ఇవ్వాలి, కానీ అపోలో బ్రాండ్ కూడా వాడండి చాలా బాగుంటాయి అనేసి చెప్పడం అనేది కూడా చాలా దారుణం. అంటే కస్టమర్ కి ఇష్టమున్నట్టే మాత్రమే అవసరం నిమిత్తం మాత్రమే అయితే కొంటారు, కానీ ఈ రోజు ఇలా చూస్తే అపోలో ఫార్మసీ సిబ్బంది కావచ్చు వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ కూడా ఆ విధంగా ఉందనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తిస్థలు అయితే బీఫార్మసీ చదివిన స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ తోనే ఈ యొక్క బ్రాంచ్లు కూడా ఇచ్చేసుకుంటున్నారు అనేసి కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా 10th క్లాసు ఇంటర్ డిగ్రీ చదివిన ఒక సర్టిఫికెట్స్ కూడా పూర్తిస్థాయిలో అయితే వాళ్ళ దగ్గరే పెట్టుకొని లేబర్ సర్టిఫికేట్స్ కావచ్చు అనేక సర్టిఫికెట్స్ కూడా అదే వాటి ద్వారా అయితే అపోలో సిబ్బంది అయితే పుట్టించుకుంటున్నారు పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే మెడిసిన్ సంబంధించిన విషయానికి వస్తే ఏదైతే జనరిక్ మెడిసిన్ తీసుకెళ్లేసి పూర్తిస్థాయిలో అయితే అపోలో బ్రాండెడ్స్ అనేది కూడా అమ్మడం అనేది చాలా దారుణం. అయితే జనరిక్ మెడిసిన్ అయితే రూపాయి పడేదాన్ని 100 రూపాయలు అమ్మడము, 100 రూపాయలు వచ్చేదాన్ని అయితే 1000 రూపాయలు అమ్మడం అనేది కూడా చాలా దారుణం. అంటే ఈ యొక్క ఎక్కువ అధిక మొత్తంతో లాభాలు పొందే విధంగానే ఈ యొక్క అపోలో ఫార్మసీ సిబ్బంది కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే వాళ్ళ యాజమాన్యం కూడా ఆ విధంగానే చెప్తున్న పరిస్థితి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే డబ్బులే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట ఆడుకోవడం అనేది చాలా దారుణం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, అదే విధంగా అధికారులు కూడా వీటిపైన కూడా పట్టించుకోకుండా పోవడం అనేది చాలా దారుణం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే అపోలోలో సంబంధించి ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిన దాని ప్రకారమే అయితే మెడిసిన్ ఇవ్వాలి, కానీ అయితే పూర్తిస్థాయిలో అయితే వారిచ్చిన బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్లు కూడా ఇవి కూడా సేమ్ బ్రాండ్ అండి, ఇవి కూడా వాడండి అని చెప్పడం అనేది చాలా దారుణం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే అపోలో యాజమాన్యం పైన పూర్తిస్థాయిలో అయితే అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే చూడాలంటూ తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అపోలో ఫార్మసీలో సంబంధించి అయితే ఏదైతే అప్డేట్స్ కావచ్చు పూర్తి స్థాయి అయితే బీఆర్కే న్యూస్ లో అయితే ఇటీవల కాలంలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే అపోలో ఫార్మసీ కావచ్చు, అంటే జనరల్ మెడిసిన్స్ సంబంధించిన కొన్ని మెడికల్ షాపులు కూడా కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే చూస్తే డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఒక మాయ చేసి ఈ విధంగా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క అపోలో ఫార్మసీలో కూడా పూర్తి స్థాయిలో అయితే జిల్లా అధికారులు కావచ్చు, అదే విధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇంతవరకు తనిఖీ చేసిన పాపాన పోలేదని కూడా అనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే అక్కడ పనిచేసే వర్కర్లు మాత్రమే బలైపోతున్నారే, కానీ పూర్తి స్థాయిలో అయితే అపోలో సిబ్బందులు అపోలో సంబంధించిన మాత్రం ఎవరైతే యాజమాన్యం ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే వేల కోట్లు అయితే సంపాదించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, కానీ నిరుద్యోగులు మాత్రము రైట్. థ్యాంక్ యూ కృష్ణ. తణుకులోని అపోలో ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బీఆర్కే న్యూస్ ప్రతినిధి రవి స్వయంగా ఫార్మసీలోకి వెళ్లారు. సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ లేకుండా ఎలా మందులు అమ్ముతారంటూ నిలదీశారు. బీఆర్కే న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు అపోలో ఫార్మసీ సిబ్బంది నీళ్లు నమిలారు. అపోలో ఫార్మసీలో అవకతవకలపై ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. మనం
తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అపోలో ఫార్మసీలో ఉన్నాం. ఇక్కడ మనకి బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఏమైంది ఇక్కడ ఒక దగ్గర నేను వచ్చి అరగంట అవుతుంది, ఒక్కళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ అనేది చూపించట్లా. పంపించారు సార్ ఇది కానీ ఎవరు అవి ఇదండి, ఇది ఏదైతే ఇటువంటి బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉందో అది మనకి ఇక్కడ అపోలో ఫార్మసీలో కనిపించాలా. అటువంటిది ఏది కూడా ఇక్కడ పత్రాలు కానీ ఏమీ లేవు. కొత్త లైసెన్స్ ఏదైనా అడుగుతుంటే మేము దానికి లైసెన్స్ డేట్ అయిపోయిందో లేదా ఆవిడ మానేసింది ఇంకో దానికి అప్లై చేసామని చెప్తున్నారు. అలా అప్లై చేసినప్పుడు ఆథరైజ్డ్గా ఏదో ఒకటి ఉండాలిగా ఇక్కడ. సార్ అప్లై చేశారు 2021 మనకి వస్తారు సార్. ఇప్పుడు పాతది అండి, పాతది పంపించింది. ఇప్పుడు నేను చూపించింది ఫోటో ఉన్నది ఉంటుంది, అది ఏది పాతది. ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇది ఓకేనా. ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇదేమో లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్. బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉందో అది రెన్యువల్ చేయడానికి డిటెన్షన్ కోసం మేము ఇచ్చేమన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ ఒక మేనేజర్ గారు ఉన్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఏం చేశారు, ఏ సర్టిఫికేట్ ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ కనీసం జిరాక్స్ కూడా లేదు ఇక్కడ. అది ఏంటి అనేది ఈయన అడిగి చెప్తున్నాం. సార్ ఏమైంది అసలు? మనది రెన్యువల్ కి పంపించాను సార్, డిటెక్షన్ కి. అది మనకి ఫోటో పెట్టారు, ఇదిగోండి సార్, జస్ట్ మీకు షో చూపిస్తున్నాను. ఫోటో కాదండి, ఇదిగోండి ఇక్కడ సార్. మనకి ఏదైతే ఫోటో కాదండి, మనకి ఏదైతే ఇక్కడ ఒక జిరాక్స్ కాపీ అన్న ఇక్కడ ఉండాలి, జిరాక్స్ ఓకే కాపీ సార్. కూడా లేదు. ఎందుకు అలా రన్ చేస్తున్నారు ఫార్మసీని? సర్టిఫికేట్లు కానీ ఏది కూడా ఇక్కడ కనిపించలేని దుస్థితిలో ఈ అపోలో ఫార్మసీ ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కనీసం ఇక్కడ మనం ఎవరైతే ఈ H1 డ్రగ్ ఇవ్వాలి అంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, డాక్టర్ రిసిప్ట్ ఉంటేనే ఇస్తారు. అలాంటిది ఎటువంటిది లేకుండా స్వయంగా నేనే వచ్చాను. నేను వస్తే మోనోసఫ్ 200 mg ట్యాబ్లెట్ ఇమ్మంటే ఏదో వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ పేరు కొట్టి ఇప్పుడు నాకు బిల్లుతో సహా నా దగ్గరికి ఇచ్చారు. అలాంటిది H1 ఎటువంటి డాక్టరు ఇవ్వకుండానే వీళ్ళు మన చేతికి డైరెక్ట్గా మనం వచ్చి అడిగితే ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, కానీ అపోలో మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ వాళ్ళ దగ్గరికి డాక్టర్కి రిసిప్ట్ లేకుండా వచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళు ట్యాబ్లెట్స్ అయితే అమ్మకానికి జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మనం ఇప్పుడు ఇక్కడ అపోలో ఫార్మసీలో తీసుకున్న మెడిసిన్ మోనోసాఫ్ 200 mg మెడిసిన్ తీసుకున్నాం, చూస్తున్నారుగా. ఇది మనం కొన్న వెంటనే వీళ్ళ దగ్గర ఒక బిల్లు తీసుకున్నాం, అపోలో ఫార్మసీలో ఒక బిల్ తీసుకున్నాం ఇప్పుడే జస్ట్. ఆ బిల్ ఇదిగోండి, నా పేరు మీదే నా ఫోన్ నెంబర్ పెట్టి ఇచ్చారు. నేను ఏ డాక్టర్ స్లిప్ కూడా తీసుకురాలా. వచ్చి అడిగితే H1 మెడిసిన్ యాంటీబయాటిక్, దానికి మళ్ళీ సపరేట్గా పక్కన ఫీవరో లేకపోతే కోల్డో ఉంటే ఇచ్చినా వేరు, ఓన్లీ యాంటీబయాటిక్ ఇచ్చారు నాకు. అసలు ఏ విధంగా ఈ అపోలో ఫార్మసీ మోసాలకు దిగుతుందో, ఏ విధంగా ప్రజలను మభ్య పెడుతుందో ఏంటనేది డ్రగ్ ఇన్స్పెక్టర్లు అయితే పూర్తిగా కళ్ళు మూసుకుని వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ బిల్లు ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఎవరైతే దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో, నేను వచ్చి సుమారు 1 గంట దాటుతుంది, ఇప్పటికీ కూడా ఆ ఇన్ఛార్జ్ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. పైగా అలా ఎవరైతే ఇంకో విషయం, మనకి ఎవరైతే ఈ ట్యాబ్లెట్స్ అమ్ముతున్నారో ఆ పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి మనకి ఇచ్చే మెడిసిన్ వాళ్ళే ఇవ్వాలి. ఇక్కడ ఆవిడ లేదు, ప్లస్ ఎవరైతే ఫార్మసీ సర్టిఫికేట్ ఉందో ఆ పర్సను లేరు. పైగా అదేం చెప్తున్నారంటే అది మాకు రెన్యువల్ అయిపోయింది, పైకి పంపించాం అని చెప్తున్నారు. పోనీ రెన్యువల్కి పంపించారు, ఎక్కడో డిఓకి ఎక్కడికి పంపించాను అని చెప్తున్నారు. కానీ అక్కడ మనకు దగ్గర ఉండాలిగా, కనీసం ఒక జిరాక్స్ పేపర్ అన్న సార్ ఇది మేము పంపించాం అన్న విషయం చెప్పాలి కదండి. అది కూడా లేదు, జిరాక్స్ పేపర్ కూడా వీళ్ళ దగ్గర లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అపోలో ఫార్మసీలో ఏంటి ఈ దౌర్జన్యానికి ఏంటి? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమైంది, డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఈ బోర్డు ఉందో, ఈ బోర్డు కంపల్సరీ కూడా ప్రతి ఫార్మసీలో కూడా ఇక్కడ ఉండాలి. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవు. చూడొచ్చు మీరు, చూడండి ఎక్కడా కూడా షాప్ అంతా కూడా చూసినా సరే ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. మనం వచ్చిన గంట వ్యవధి అవుతుంది ఇప్పుడు వరకు. అడిగితే కనుక మాకు మర్చిపోయాం, ఏదో చేసామని చెప్తున్నారు. మర్చిపోవడానికి ఇది మెడికల్, ఇది ఏదన్నా వేరే వ్యాపారాలు కాదు, ప్రజల ప్రాణాలు. ప్లస్ ఇంత కార్పొరేట్ సంస్థ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఒక్కళ్ళ సమాధానం లేదు. ప్రజల ప్రాణాలతో అపోలో ఫార్మసీ ఆటలు. పేరుకే ఫార్మసీ ఏదైతే ఉందో అది ప్రజలను ఆరోగ్యాన్ని పెడచూని పెట్టుకుంటూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఒకళ్ళ పేరుపై, దందా డబ్బులు అపోలో ఖాతాలోకి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మందులు అమ్మకం. కన్నెత్తి చూడని డ్రగ్స్ ఇన్స్పెక్టర్. చిన్ని షాపులకు కఠిన నిబంధనలు, అపోలో మినహాయింపులు. చోద్యం చూస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు. డిపార్ట్మెంట్. బీఆర్కే న్యూస్ నిఘా నేత్రానికి చిక్కిన అపోలో ఫార్మసీ కన్నింగ్ చిత్రాలు. తెలుగు రాష్ట్రాల్లో అపోలో ఫార్మసీ అక్రమ చిట్టా బీఆర్కే న్యూస్ చేతిలోకి. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటూ విచ్చలవిడిగా ఏదైతే H1 డ్రగ్ ఉందో అది డాక్టర్ ఉన్న ప్రిస్క్రిప్షన్స్ మాత్రమే ఇవ్వాలి వీళ్ళు. అలాంటిది ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా కూడా వీళ్ళు మెడిసిన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూసాంగా మనం అపోలో చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నాయి ఏంటి అనేది. త్వరలో మనం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి వీళ్ళు చేస్తున్న దాని మీద మనం నిఘా పెట్టి ప్రజలకి చూపించే విధంగా చేద్దాం. కెమెరామెన్ నానితో రవికిరణ్, బీఆర్కే న్యూస్, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక మరొక ఫార్మసీలో సిబ్బంది ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. కానీ మీరు ఇక్కడ ఎవ్వరూ లేరు, అంతే కదా. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అమ్మా అందరూ. ఇప్పుడు బీఫార్మసీ సర్టిఫికేట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి కౌంటర్లో ఉండి అమ్మాలి కదా. మీరు అమ్మట్లేదు కదా. ఎక్కడి నుంచేనమ్మా? అదే నాది లోకలే. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉండాలి, లైసెన్స్దారులు. కానీ మీరు ఇక్కడ ఎవ్వరూ లేరు, అంతే కదా. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అమ్మా అందరూ. ఇప్పుడు బీఫార్మసీ సర్టిఫికేట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి కౌంటర్లో ఉండి అమ్మాలి కదా. మీరు అమ్మట్లేదు కదా. ఎక్కడి నుంచేనమ్మా? అదే ఇక అపోలో ఫార్మసీలో జరుగుతున్న బాగోతలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. అధికారులు ఎందుకు స్పందించలేదు అంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం అధికారులు ఈ న్యూస్ చూసిన తర్వాతనే సరే స్పందిస్తారేమో. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.